భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను రావడం జరిగింది. మొదట ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. కరుణాకర్ త్రిబులార్ గారితో చేసినటువంటి ఇంటర్వ్యూలో ఉన్నటువంటి డొల్లతనాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మరలా ఇప్పుడు లలిత్ కుమార్ త్రిబులార్ గారితో చేసినటువంటి ఇంటర్వ్యూలో ఉన్నటువంటి లోపాలని, డొల్లతనాన్ని కూడా బయట పెట్టడానికి మీ ముందుకు రావడానికి నేను ఇష్టపడుతూ వచ్చాను. ఈరోజు ప్రియమైన వారలారా, లలిత్ కుమార్ ఈ మధ్య త్రిబులార్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ చేసినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆకువీడులో రాముడు గుడి గురించి, దాన్ని అడ్డుకుంటుంది క్రైస్తవులని, అట్లాగే రాముడు గుడికి 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన రాముడు గుడిని మరలా తిరిగి పునర్నిర్మించడానికి క్రైస్తవులు అడ్డుపడుతున్నట్టుగా మాట్లాడుతుండడం విడ్డూరం. ఇలా మాట్లాడుతూ వారి యొక్క ఇంటర్వ్యూ పరంపరలో కొన్ని విషయాలు మాట్లాడారు. ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. మొదటిగా లలిత్ కుమార్ అండ్ త్రిబులార్ గారికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు, నమస్కారాలు. ఎందుకంటే గౌరవిస్తూనే మిమ్మల్ని మాట్లాడతాను. నేను ఇక నుంచి వీడియోలు చాలా హానరబుల్గా చేయాలని, చాలా గౌరవంతో చేయాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి ఎవరిని నేను దూషించను, ద్వేషించను, ఎవరిని నేను తోలనాడను, ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి తేను, అలాగని బూతులాడను. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, మత సామరస్యత కలిగిన ఈ దేశంలో ఒకరినొకరు దూషించుకుంటూ ఉంటున్నారని కొంతమంది భావన. అలాంటి వారి కోసం ఇది ద్వేషించుకోవడమా, దూషించుకోవడమా, లేకపోతే ఖచ్చితమైనటువంటి వివరణ ఇవ్వడమా, ఖచ్చితమైనటువంటి నిర్దిష్టంగా ప్రశ్నించడమా అన్నది మీరు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు ఆలోచించుకోవాలి. మొదటగా నేను ఈ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి విషయాలను ఒక్కొక్కటి మీ ముందు పెడతాను. అందులో త్రిబులార్ గారిని ఇంటర్వ్యూ చేస్తూ త్రిబులార్ గారిని మొదట పొగిడాడండి. ఎవరో ఈ మన లలిత్ కుమార్ పొగుడుతూ ఒక విషయం అన్నాడు. ఆకువీడు అంటే 2 గుర్తు వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఒకటి రామాలయం, రెండోది త్రిబులార్ అట. ఒకటి రాముడు గుర్తు వస్తున్నాడు, ఆకువీడిని చూస్తే రెండోది రఘురామరాజు గారు గుర్తు వస్తున్నారని చెప్పడం జరిగింది. ఇది ఎంత హాస్యాస్పదం అంటే, నిజంగా ఆకువీడు అనే చోట ఎంతమంది జనం ఉన్నారు, ఆ ఏరియా ఎంత పెద్దది. అలాంటి ఏరియాలో రాముడు గుడి, త్రిబులార్ గారు మాత్రమే తనకు గుర్తొచ్చాడట. ఆయన ఏమన్నాడు మొదటిగా వినండి. ఇంతకుముందు ఆకివీడు అంటే ఏం గుర్తొచ్చేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం 2 గుర్తొస్తున్నాయి. ఒకటి శ్రీరాముడు, 2 రఘురాముడు. ఎందుకంటే 4 ఏళ్ళు నియోజకవర్గానికి ఎవరినైతే దూరంగా పెట్టారో, ఒక్కసారి ఆయన నియోజకవర్గంలో కాలు పెడితే ఎలా ఉంటుందో, అధర్మ పరులు ఎవరైతే ఉంటారో, ధర్మద్రోహులు ఎవరైతే ఉంటారో, అంటే ప్రస్తుతం ఆకివీడులో ఉన్న ధర్మద్రోహులకి రాకి పడేస్తున్న మన రఘురామకృష్ణరాజు గారు, వారితో ఈరోజు మనం ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఎన్నో విశేషాలు కూడా తెలుసుకుందాం. చూసారు కదండి, త్రిబులార్ గారు అలాగే రాముడు గుర్తొచ్చారట అక్కడ ఆకువీడు అనగానే. ఆకువీడులో సుమారుగా మన రఘురామరాజు గారు చెప్పారు ఏమనంటే, 60,000 నుంచి 70,000 మంది నివసిస్తున్నారు అక్కడ. చాలా మంది 113 నుంచి 125 వరకు కూడా చర్చలు ఉండొచ్చు అని ఆయనే చెప్పారు. అంటే అక్కడ ఉన్నటువంటి 60-70,000 మంది జీవిస్తున్న ఆ ప్రాంతంలో కేవలం ఎప్పటి నుంచో వారు ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తూ వారి పూర్వీకులందరూ కూడా అక్కడే బ్రతికిన ఆ ఊరిని ఇంటర్వ్యూ చేసినోడు ఎంత సింపుల్ గా మాట్లాడాడంటే, అక్కడ ఉన్న జనాంగాన్ని పక్కన పెట్టేసి, వారి యొక్క స్థితిగతుల్ని పక్కన పెట్టేసి, వారి యొక్క నివాసాలని, వారు ఉండే పరిస్థితులు అన్ని పక్కన పెట్టేసి, ఆకువీడు అంటే ఇప్పుడు ఎవరు గుర్తొస్తున్నారంటే రాముడు, రాఘవుడు గుర్తొస్తున్నాడట. ఇది ఎంత హాస్యాస్పదం. మరి ఎంత త్రిబులార్ గారిని ఎత్తేయాలన్నా ఎంత అమాయకంగా ఇంటర్వ్యూ చేస్తావో నేను అనుకోలేదు. మరి నిజంగా ఈ లలిత్ కుమార్ కి ఏం తెలియదండి, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాడు. ఎన్ని మాట్లాడాడో అందులో ఆయన ఏం సమాధానాలు చెప్పారో త్రిబులార్ గారు ఇప్పుడు ఒకటి చూశారు. ఆకువీడు అంటే ప్రజలు నివసించే చోటు, ఆకువీడు అంటే ఒక ఊరు, రాముడు కాదు, అక్కడ రాఘవుడు కాదు, ప్రజలు నివసించే చోటు. దాన్ని రాముడు రాఘవుడుగా మీరు మార్చేస్తే అది మీ తప్పు అవుతుంది. అందుకని ప్రజాస్వామ్యాన్ని, ప్రజల్ని తోలనాడి ఎవరికో ఈ యొక్క గొప్పతనాన్ని ఆపాదించడం అనేది తప్పు. రెండోదిగా ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. ఇక్కడ గతంలోని అయోధ్యలో రామాలయం కోసం 500 సంవత్సరాలు ఒక మతం కోసం పోరాడవలసి వచ్చింది. తిరిగి మరలా ఇప్పుడు ఆకువీడులో రామాలయం కోసం క్రైస్తవులతో పోరాడవలసి వస్తుంది అని చెప్తూ 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన రామాలయం కోసం క్రైస్తవులతో పోరాడవలసి వచ్చింది అని మరొక విషయాన్ని వీరిద్దరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ విషయం కూడా మీ ముందు పెడతాను. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వినాలి మనం. నమస్తే లలిత్ సార్. ఏం సార్ ఈ పరిస్థితి? ఆ రోజున అయోధ్యలో రామ మందిరం గురించి ఒక మతానికి సంబంధించిన వాళ్ళతో 500 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. అది సాధించుకున్నాము అన్న ఆనందం తీరేలోపే ఆకివీడులో 100 సంవత్సరాల చరిత్ర గల రామాలయాన్ని పునర్నిర్మించుకోవటానికి ఇప్పుడు క్రైస్తవులతో మరో పోరాటం. ఇది అసలు మీరు అనుకునే దిగారా, అనుకోకుండా దిగారా? ఇది అనుకోకుండానే. అనుకుని దిగడానికి లేదు. ఎందుకంటే సాక్షి పేపర్లో నేను చెప్తే రాయరు కదా, సంబంధం లేని పేపరు. అవును. సాక్షి పేపర్లో మరి వారి మతం ఏదైనప్పటికీ మరి రాముడి గురించి రామానికి దిక్కెవరని చెప్పి వాళ్ళంతా బాధపడతాం చూసి
అరే సాక్షివాడే రావుడి గురించి ఎంత బాధపడితే విన్నారు కదా, ఇక్కడ ఏమంటారంటే క్రైస్తవులతోనే అక్కడ రామాలయం దగ్గర గొడవలు జరిగాయి, 100 సంవత్సరాల చరిత్ర ఉంది అని మాట్లాడుతున్నప్పుడు రఘురామరాజు గారు ఏం చెప్పారంటే అక్కడ అది చాలా చిన్న చోటు, ఆయన మాటలో విన్నారు కదా, చిన్న చోటులో మంచి శిల్పకళతో అద్భుతంగా దాన్ని పునర్నిర్మించాలి అని మాట్లాడడం జరిగింది. అక్కడ క్రైస్తవులే దీన్ని అడ్డుకుంటున్నారు అని మాట్లాడారు. దాని గురించి అసలు ఆ లలిత్ కుమార్ నీకు అసలు ఏం తెలుసు? ఆకువీడు ఎప్పుడైనా వెళ్ళావా? ఆ ప్రాంతానికి వెళ్ళావా? అసలు అక్కడ ఏముందో నీకు తెలుసు? అసలు ఏమీ తెలియకుండా త్రిబుల్ గారు కూర్చున్నారని చెప్పేసి ఏదో మాట్లాడాలి కాబట్టి, ఇంటర్వ్యూ చెయ్యాలి కాబట్టి, లేదా నీకు పేరు రావాలి కాబట్టి, పేరుతో పాటు డబ్బులు రావాలి కాబట్టి, అంతేనా? రఘురామరాజు గారి పేరు చెప్పుకొని అక్కడ అకౌంట్ నంబర్లు వేసుకొని మీరు దండుకోవాలి కాబట్టి, లేదంటే అలా అడుక్కోవాలి కాబట్టి ఇలా చేశారు అని అనుకోవచ్చా మేము? ఎందుకంటే వీరికి పూర్తి వివరణ తెలియదు. అక్కడ ఏం జరిగిందో రఘురామరాజు గారికి పూర్తిగా తెలుసు, కావాలనే వారు మాట్లాడుతున్నారు. అక్కడ 100 సంవత్సరాల నుంచి రామాలయం అనేది లేదు. ఆకువీడి ప్రజలు అడిగితే చెప్తారు, అక్కడ ఉండేది గొంతమ్మ గుడి ఉంది. పూర్వీకులు పూజించే గొంతమ్మ గుడి, అక్కడ నందమ్మను కూడా పూజించేవారట. అలాంటి ఒక చిన్న ప్రదేశంలో ఆ గుడి ఉందని, ఆ చిన్న ప్రదేశంలో ఆ గుడి ఉందన్న సంగతి రఘురామరాజు గారికి తెలుసు. అందుకే చిన్న ప్రదేశం అది, ఆ చిన్న ప్రదేశంలో మేము ఆ రామాలయం నిర్మించాలని అనుకుంటున్నామని ఆయన చెప్పడం జరిగింది. బాగా వినాలి, రామాలయం చిన్నగా ఉండడం ఏంటి? 100 సంవత్సరాల చరిత్ర ఉంటే పెద్ద రామాలయం ఉండాలి కదా, చిన్నది ఉంటుంది ఏంటి? 100 సంవత్సరాల చరిత్ర ఉందని మీరే అంటున్నారు, రామాలయం ఎవరైనా చిన్నది కడతారా? చూడండి, కనీసం ఆయన చాలా చిన్న చోటని రఘురామరాజు గారే చెప్పారు. రామాలయం పెద్దది ఉండాలి, రామాలయం అంటే కొంచెం పెద్దగానే నిర్మిస్తారు, కానీ ఈయన చిన్నదని ఈయన ఒప్పుకున్నారు. అర్థమైందా లలిత్ కుమార్? ఇంటర్వ్యూ చేయడం కాదు, కొంచెం ఇది పెట్టాలా అంటే అక్కడ చాలా చిన్న ప్రదేశంలో రామాలయం లేదు, వేరే గుడి ఉండేది. అక్కడ ఏంటంటే వాళ్ళు ఏం పూజించేవారంటే గొంతమ్మని అండ్ నందమ్మ అని వాళ్ళు పూజించే దేవతల్లో దేవుళ్ళ మొత్తానికి వారిని పూజించేవారు. వారి పూర్వీకులు ఎవరు? ఆకువీళ్ళలో ఉన్నటువంటి పూర్వీకులు. ఇప్పుడు అక్కడ అందరూ క్రైస్తవులు అయిపోయి చర్చలు కట్టుకొని చర్చలకు వెళ్తున్నారు. మా పూర్వీకులు ఆరాధించింది రాముడు కాదు అని వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంటర్వ్యూ చేయాలనుకుంటే రఘురామరాజు గారినే కాదు నువ్వు మాట్లాడవలసింది. అక్కడికి వెళ్ళి 60,000 మంది నుంచి 70,000 మంది ఉన్నారంటే గడప గడపకి వెళ్ళి ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూ చేయాలంటే, నిజ నిర్ధారణ చేయాలంటే నువ్వు వెళ్ళి చేయి, అప్పుడు మాట్లాడు. రఘురామరాజు గారు అబద్ధం చెప్తున్నారు. 100 సంవత్సరాల నుంచి అక్కడ రాముడి గుడి లేదు, ఆకువీళ్ళలో లేదంటే లేదు, ఇది నిజం. మరొక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. ఇక్కడ మరొక విషయాన్ని ప్రస్తావించారంటే వీరిరువురు మాట్లాడుకుంటూ లలిత్ కుమార్ అంటాడు, మరి హిందూ దేవాలయాలు కట్టుకోవాలన్నా పునర్నిర్మించుకోవాలన్నా ప్రభుత్వాలకి మేము పర్మిషన్ అడగాల? పర్మిషన్ మాకు అవసరమా? మరి హిందూ దేవాలయాల మీద వస్తున్న ఆదాయాలు, అలాగే హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని లాగేసుకుంటున్నారు ప్రభుత్వం అని మాట్లాడడం జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో వారి మాటల్లోనే చూడండి, తర్వాత నేను మాట్లాడతాను, వినండి ఒకసారి. ఈ రోజున హిందూ ఆలయానికి సంబంధించిన హిందూ ఆలయానికి సంబంధించిన డబ్బుల్ని హిందువుల దగ్గర ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వాలు లాక్కుంటాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం మళ్ళీ ఏమంటే మీకు గుడి కట్టుకోవాలంటే వాళ్ళ అనుమతులు తీసుకోవాలంటే, ఇప్పుడు అదే మరి ఎంత అనుమతులు తీసుకోవాలని రూల్స్ మాట్లాడుతున్న పెద్ద మనిషి ఎవడైతే ఉన్నాడో, మీరు చెప్పే ఆ సోకాల్డ్ అరకోటిగాడో నీళ్ళకోటిగాడో ఎవడో ఒకడు, వాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదా? గుడితో పోటీ పడి మీకు మాత్రమే పర్మిషన్లు వద్దా, మాకు కావాలా అని అడుగుతున్నారు. మరి మీ డబ్బులు మాత్రమే ప్రభుత్వాలు తీసుకోవాలా, మా చర్చకు వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వాలు ఎందుకు తీసుకోవాలని అడుగుతారా? అదే అడగట్లా. అదే కాక అసలు ప్రభుత్వం ట్యాక్స్ పేయర్ మనీని మత ప్రచారానికి వాడటం నేరం. కరెక్ట్. కడితే చేయడం వేస్తా అన్నట్టుగా మరి కొన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అలాగా మత ప్రచారానికి అన్నారు కదా. హిందూ దేవాలయాల మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని, హిందూ దేవాలయాల ఆస్తుల్ని ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయంట. వినండి, ప్రభుత్వాలు లాగేసుకుంటే శ్రవణ్ కుమార్ అనే లాంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఆ గుడి మీద ఏం చేశారంటే ప్రస్తుతానికి ఆపాలని కోర్టులకి అర్జీ పెట్టారు. ప్రస్తుతానికి దాన్ని ఆపారు, తర్వాత తీర్పు వస్తే దాన్ని కట్టుకోవాలి లేకపోతే ఆగిపోవాలని ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కేసు. దానికి గాను ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే కట్టుకోవాలా? మేము హిందూ దేవాలయాల మీద వస్తున్న ఆదాయాలు, ఆస్తుల్ని ప్రభుత్వాలు బలవంతంగా లాగేసుకుంటున్నాయి అన్నట్టుగా మాట్లాడలేదా ఈ లలిత్ కుమార్? ఒకసారి ఆలోచించండి. మరి గుళ్ళ మీద వస్తున్న ఆదాయాలు మాత్రమే మీరు తీసుకున్నారు కదా, మా చర్చల మీద వస్తున్న ఆదాయాలు కూడా తీసుకోవాలని మాట్లాడాలి కదా అని అన్నారు. బానే ఉంది, మంచిదే. గుళ్ళ మీద వస్తున్న ఆదాయాలు తీసుకోవాలని గవర్నమెంట్లో ఎప్పటి నుంచో నడుస్తున్న విధి ఇది. చర్చిల మీద వస్తున్న ఆదాయాలు తీసుకోమని ఎక్కడ కూడా గవర్నమెంట్ విధి పెట్టలేదు కదా. అది ఎక్కడైనా జరిగిందా? జరుగుతుందా? పోనీ గవర్నమెంట్ పెట్టాలి కదా అని అంటున్నారు కదా, అలా అడగాలి కదా అని అంటున్నారు. నువ్వు చెప్పు గవర్నమెంట్కి. గుళ్ళ మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు, గుడి ఆస్తులు మీరు లాగేసుకుంటూ ఉన్నప్పుడు, మరి చర్చిల మీద మాకు పర్మిషన్ అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూలో అడగడం కాదు, ఇదే మాట నువ్వు కోర్టులో అడుగు, కేసేయ్. ఇదే మాట నువ్వేం చేయాలంటే
ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆంధ్రప్రదేశ్లోని డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడుగు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఈ పాలకులు మీరు పరిపాలిస్తున్న మీరు దేవాలయ ఆదాయాన్ని ఆస్తుల్ని మీరు లాగేసుకుంటున్నారు అని చెప్పు. నీకు గట్స్ ఉంటే వెళ్ళి అడుగు. మీరిద్దరు కూర్చొని ఏదో మాట్లాడేసుకోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారిని అడగండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఇంటర్వ్యూ పెట్టింది ఆకువీడులో ఉన్న గుడి నిర్మాణం కోసం మాత్రమే కాదు, రామాలయ నిర్మాణం కోసం మాత్రం కాదు. ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నారు, ఆ ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నట్టుగా లేదా, ఇండైరెక్ట్ గా ఏంటి డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నట్టు లేదా? అంటే వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంది ఎవరి మీద అంటే ప్రభుత్వం మీద, ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆదాయం ఏది గుడి ఆదాయాల్ని ఆస్తుల్ని లాగేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు దీనికి ఏమంటారండి టీడీపీ పార్టీ వారు, మరి అలాగే పాలక వర్గం వారు ఏమంటారు? మరి డిప్యూటీ స్పీకర్ గారు వెళ్ళి అక్కడ కూర్చొని త్రిపులార్ గారు ఒక మాట కూడా మాట్లాడకుండా అతను ఏదో అడుగుతుంటే లలిత్ కుమార్ చక్కగా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉండి ఇది తప్పని అనట్లేదు, అవునండి అంటున్నాడు ఆ మాటలకి. అయితే ఇద్దరు కలిసి పని చేయండి, మీరు ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద, ఆ ప్రభుత్వం మీద, పరిపాలన మీద మీరు కేసేయండి. ప్రభుత్వం ఈ విధంగా ఈ ఆలయాల మీద వస్తున్నటువంటి ఆదాయాన్ని, ఆలయ ఆస్తుల్ని లాగేసుకుంటున్నారు కాబట్టి మాకు నచ్చలేదు, కాబట్టి దీన్ని ఎక్కడితో ఆపేసి ఆలయాల మీద వచ్చిన ఏదైతే ఇన్కమ్ ఉంటుందో దాన్ని మీరు తీసుకోకండి, ఆస్తులు ఏవైతే లాగేసుకున్నారో తిరిగి ఇచ్చేయండి అని అడగండి. చంద్రబాబు నాయుడు గారు చక్కగా సమాధానం చెప్తారు మీకు. అంటే ఇందులో ఎంత డొల్లతనం ఉందో మీకు అర్థమైపోతుంది. ఏదో మాట్లాడాలి కాబట్టి. ఆకువీడి మీద మీకు ఎందుకు అంత పగ, అంత కోపం ఏంటి? ఆకువీడిలో ఉన్న క్రైస్తవుల మీద మీకు ఎందుకు అంత పగ, అంత కోపం ఏంటి? వాళ్ళు అడిగింది న్యాయం కదా. ఒకవేళ అక్కడ 100 సంవత్సరాల నుంచి రామాలయం ఉంటే రామాలయం కట్టుకోండి. అక్కడ ఉన్నది గొంతమ్మ గుడి, అట్లాగే నందమ్మ ఆరాధన జరిగేది అక్కడ ఉన్న చిన్న ప్లేస్లో, చిన్న గుడిలో మా పూర్వీకుల ఆరాధించుకునే వారికి ఇక్కడ రామాలయం లేదంటే లేదని అర్పెడుతూ ఉంటే రామాలయం కడతాను అని అంటున్నారు కదా, ఇది ఎంతవరకు సమంజసం? ఒకవేళ కట్టాలనుకుంటే గొంతమ్మ గుడి, రామాలయం, చర్చ్ కూడా కట్టేయండి. ఎందుకంటే ఎక్కువ చర్చిలు అక్కడ ఉన్నాయి కాబట్టి, ఎక్కువ క్రైస్తవులు ఉన్నారు కాబట్టి సర్వమత సమ్మేళనం అయిపోద్ది. అప్పుడు పూర్వీకులు కట్టినటువంటి గొంతమ్మ గుడి, ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు, అట్లాగే పూర్వకాలంలో మీరు ఉంది అక్కడ ఉంది అని అంటున్నారు. అసలు అక్కడ లేదు. ఎక్కడో రామాలయం ఉంటే అది శిథిలావస్థకు వచ్చేస్తే అక్కడ ఉన్న విగ్రహాలని తీసుకొచ్చి గొంతమ్మ గుడిలో, గత వీడియోలో చెప్పాను, గొంతమ్మ గుడిలోని ఆ విగ్రహాలని పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలు తీసుకొచ్చింది వైశ్యులు. ఆ వైశ్యులు తీసుకొచ్చి ఆ విగ్రహాలు ఇక్కడ ఉన్నటువంటి ఆ దళిత వాడిలో, దళిత గుడిలో పెట్టుకోవడానికి పూర్వీకులైనటువంటి ఎవరైతే ఆకువీడులో ఆ యొక్క గొంతమ్మ గుడి నిర్మాణం చేశారో లేదా దాన్ని ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారితో బ్రతిమలాడుకొని ఆ విగ్రహాలు పెట్టుకున్నారు. అక్కడ రామాలయంలో రాముడి విగ్రహాలు పెట్టుకున్నారు. అక్కడ రామాలయం కాదు, అది గొంతమ్మ గుడి. ఇది తెలియకుండా ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నావు లలిత్ కుమార్? త్రిపులార్ గారికి ఆ సంగతులన్నీ తెలుసు. ఏదో మాట్లాడాలి నీతో కాబట్టి ఏదో అబద్ధాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళాలంటే అక్కడ నిజాలు వేరు. ప్రభుత్వం ఏం కళ్ళు మూసుకొని లేదు. చంద్రబాబు నాయుడు మీద ఇంటర్వ్యూ పెట్టినట్టుగా ఉంది ఇక్కడ, ఆయన మీద ఇంటర్వ్యూ పెట్టినట్టుగా ఉంది ఇక్కడ. మీరేమి ఆకువీడులో ఉన్న రామాలయం కోసం ఇంటర్వ్యూ పెట్టినట్టు లేదు, చంద్రబాబు నాయుడు గారి కోసం, వాళ్ళ ప్రభుత్వం కోసం ఇంటర్వ్యూ పెట్టినట్టుగా ఉంది. వారే ఇదంతా చేస్తున్నారు. ఆ దేవాలయం మీద వచ్చిన ఆదాయాలు, తర్వాత ఆస్తులు లాగేసుకున్న వాళ్ళే ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద ఇంటర్వ్యూ పెట్టారా? వాళ్ళే మీరు అంటున్నారా? ఆ ప్రభుత్వాన్ని మీరు తిడుతున్నారా? ఏంటి అసలు ఆలోచించండి ఒకసారి ప్రజలారా. ఇక చివరిగా ఒక మాట చెప్తానండి నేను. ఇక్కడ ఏమంటారంటే అందరూ ట్యాక్సులు కడుతున్నారు, మన ఆంధ్రప్రదేశ్లోని ఉన్న ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా ట్యాక్సులు కడుతున్నారు. వస్తున్న ట్యాక్సుల్లోని కొంత భాగాన్ని ఇక్కడ ఎవరైతే ఈ హానరోరియం అని కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఇది జీవో ఉంది. దీన్ని 3,000 నుంచి సుమారుగా 20,000 దాటి కూడా ఈ యొక్క హానరోరియం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మాస్టర్స్ ఉన్నారు, అట్లాగే మరి మొల్లాస్ ఉన్నారు, అట్లాగే పంతులు ఉన్నారు, ఇంకా ఇతరత్ర శాఖలకు సంబంధించిన వారు చాలామంది ఉన్నారు. మరి వారందరికీ కూడా గవర్నమెంట్ జీవో ప్రకారమే హానరోరియం ఇస్తుంటే వీళ్ళు ఏదో క్రైస్తవులకు మాత్రమే ఈ యొక్క పాస్టర్స్కి 5,000 రూపాయలు ఇచ్చినట్టుగా 5,000 రూపాయలు ఇస్తున్నారండి పాస్టర్లకి. 5,000 రూపాయలు ఇచ్చినట్టుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఎంత హాస్యాస్పదమైనటువంటి ఇంటర్వ్యూ ఇది. ఒకసారి వినండి, ఈ మాట కూడా మీరు వినాలి. ప్రభుత్వం టాక్స్ పేయర్ మనీని మత ప్రచారానికి వాడటం నేరం. కరెక్ట్. కట్టే చేయడం వేస్తా అన్నట్టుగా మరి కొన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వమైనా కావచ్చు, అలాగా మత ప్రచారానికి. విన్నారు కదండి ఎంత హాస్యాస్పదంగా ఇద్దరు మాట్లాడుకున్నారో. 5,000 రూపాయలు పాస్టర్స్ మీరు ఇస్తున్నారు కదా, ఇది ప్రభుత్వానికి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ లోంచి తీసిస్తున్నారు కదా, ఆ ట్యాక్సెస్ లోంచి తీసుకొని ఇస్తూ ఉన్నప్పుడు మరి ఎంతవరకు సమంజసం ఇదని అన్నప్పుడు త్రిపులార్ గారు అంటున్నారు, దీన్ని నేను ఖండించాను, ప్రభుత్వానికి కూడా ఇది తెలియజేశాను అని అంటున్నారు. అంటే టోటల్గా ప్రభుత్వం చేసిన పనులన్నీ కూడా వీరికి నచ్చలేదు. సర్వమత సమ్మేళనంతో పాస్టర్స్కి, ముల్లాస్కి, అలాగే పంతులకి, ఇంకా ఇతరత్ర శాఖలకు సంబంధించిన వారికి, వారందరికీ కూడా ప్రభుత్వం జీవో రిలీజ్ చేసి
ఈ యొక్క హానరోరియం ఇస్తూ ఉంటే వీళ్ళకి నచ్చలేదట. దీని మీద మరి కేసు కూడా పెట్టినట్టున్నారు త్రిబుల్ గారు అనుకుంటా, కేసు కూడా పెట్టారని అనుకుంటున్నాను నేను. విషయం ఏంటంటే ప్రభుత్వానికి టోటల్గా ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి, ప్రభుత్వం తెచ్చిన జీవోలకి, లేదా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి, అభివృద్ధి కార్యక్రమాలకి, సర్వమత సమ్మేళనంతో అందరికీ సమపాలలో వారు అందిస్తున్నటువంటి ఆ యొక్క ఫలాలకి వీళ్ళిద్దరూ గండి కొడుతున్నట్టుగా, వీళ్ళిద్దరూ వ్యతిరేకిస్తున్నట్టుగా ఇంటర్వ్యూ జరగలేదా? కేవలం క్రైస్తవుల కోసం అనుకున్నారేంటి? క్రైస్తవుల్ని పేరుకు చూపిస్తున్నారు అంటే వీళ్ళకి చాలా నచ్చలేదు. ఇక్కడ అలా హానరోరియం తీసేస్తే పాస్టర్లు ఒక్కరికే కాదు, లలిత్ కుమార్ అండ్ త్రిబుల్ గారు మొత్తం అందరికీ తీసేస్తారు. అక్కడ మొల్లాస్కు ఉండదు, తర్వాత క్రైస్తవుల్లో పాస్టర్స్కి ఉండదు, ఇతరత్ర మరి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో హిందువుల్లో ఉన్నటువంటి పురోహితులకు ఉండదు, చాలా మందికి తీసేయవలసి వస్తుంది. ఇది ప్రభుత్వానికి, వారి ప్రభుత్వం ఇచ్చిన జీవోకి కూడా వ్యతిరేకంగా వెళ్ళి అందరూ చక్కగానే ఉన్నారు. ఈయనకి నచ్చలేదట, ఈయన ఒక్కడికి నచ్చలేదు కాబట్టి కేసు పెట్టినట్టుగా ఉన్నాడు అనుకుంటా నేను. ఇది విషయం. అంటే వీళ్ళిద్దరూ ఇంటర్వ్యూలో ఏం డొల్లతనం వచ్చిందంటే బాగా వినాలి, మొత్తం డొల్ల ఇందులోనే. ఒకటి క్రైస్తవులు ఏదో ఆకు వీళ్ళు ఆపినట్టుగా, ఏది ఈ యొక్క రామాలయం పునర్నిర్మాణం చేస్తుంటే క్రైస్తవులు ఆపినట్టుగా, అసలు అక్కడ 100 సంవత్సరాల నుంచి అంటే 100 సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం లేదు ముర్రో అని ఆలంటుంటే, లేదు ఉన్నది మేము కట్టేస్తున్నాం అని త్రిబుల్ గారు అని అంటున్నప్పుడు దీని మీద ఇప్పుడు కోర్టులో కేసు ఉంది. ఇది అయిన తర్వాత ఈయన అంటాడు 4 వారాల్లో ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇస్తే నేను కట్టడానికి ప్రారంభిస్తాను, చాలా తొందరగానే దాన్ని కట్టేస్తాను, ఇంకా 99,99,999 రూపాయలు ఈ యొక్క విగ్రహాన్ని చెక్కడానికి డబ్బులు ఇచ్చినట్టుగా కూడా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆ గుడిని తొందరగానే నిర్మిస్తాను, చాలా చిన్నదని కూడా ఈయన చెప్పారు. రామాలయం ఎక్కడ చిన్నది ఉండదో, చిన్న గుడి అయితే ఉండదో నాకు తెలిసి శిథిలం అయిపోయింది. పూర్వంలో అంటే పూర్వంలో ఏమి స్థలాలు తక్కువ కాదండి, చాలా పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి. అర్థమైందా? గొంతమ్మ గుడి దగ్గరికి తీసుకొని వచ్చారంటే అర్థం ఏంటి? గొంతమ్మ గుడి చాలా చిన్నది కాబట్టి అక్కడ తలదాచుకోవడానికి రాముని తీసుకొచ్చి అక్కడ ఏం చేశారంటే లాకర్ లో పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే లాక్ చేశారు అక్కడ, అంతే. దాన్ని తీసుకొని గుడి కట్టేస్తాను అనుకుని మీరు ఇంటర్వ్యూ చేస్తూనే ఉన్నారు. దీన్ని ఆలోచించండి ప్రజలారా. ఇంకా మరొక విషయాన్ని మీతో నేను చెప్పాలని అనుకుంటున్నాను. చివరిగా పర్మిషన్ వస్తే నేను వర్క్ స్టార్ట్ చేస్తాడట. ఎవరు ఇవ్వాలి? కోర్టు ఇవ్వాలి. పర్మిషన్ ఇస్తేనే వర్క్ స్టార్ట్ చేస్తారట. పర్మిషన్ ఇచ్చినంత వరకు వెయిట్ చేస్తారట. మరి ఆ మాట కూడా చివరాఖరిగా ఆయన ఏం చెప్పారో వినండి, త్రిబుల్ గారు చెప్తారు. నాకు పర్మిషన్ ఎప్పుడు వస్తే అప్పుడు, ఆల్రెడీ మొన్న అప్లై చేశాం, నాకు పర్మిషన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తాం. బట్ 0 డేట్ ఈస్ ఆల్రెడీ ఆన్. నేను ఆయన ఏమన్నాడో విన్నారు కదా, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే గుడి కట్టడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఇది నిజం. ఎందుకంటే 100 సంవత్సరాల నుంచి అక్కడ రాముడు గుడి లేదు గనక ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే కట్టాలి. ఇకపోతే ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారు, అధికారులు, మరి ఇక్కడ పరిపాలన చేస్తున్న పరిపాలకులు అందరూ చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, 2 మతాల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ కానీ అందరికీ చిత్రీకరించి ఇది గొడవగా చిత్రీకరించారు. రాముడు గుడి ఉంది కట్టనవట్లేదు క్రైస్తవులు అంటున్నారు. అసలు రాముడు గుడే అక్కడ లేదని చెప్పి వాళ్ళు వాదన. ఈ వాదన వీగిపోవాలంటే, ఈ వాదనలో నిజ నిజాలు తేలాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, లేదంటే ఒక అందరు ఎంక్వైరీ పెట్టాలి. ఎలాంటి ఎంక్వైరీ పెట్టాలంటే ముందు ఎస్సీ కమిషన్, ఎండోమెంట్ మినిస్టర్, మైనార్టీ మినిస్టర్, కలెక్టర్, ఇలా వీళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. ప్రతి గడపకి వెళ్ళి 60,000 నుంచి 70,000 మంది ఉన్నారు అక్కడ అని మన గతంలోనే రఘురామ్ రాజు గారు చెప్పారు. మరి కాబట్టి గడప గడపకి వెళ్ళి ఇక్కడ రాముడి గుడి 100 సంవత్సరాల నుంచి ఉందా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉంది అంటే గుడి కట్టొచ్చు, తప్పు లేదు. లేని గుడిని కట్టడం అంటే ఎంతవరకు సమంజసం? ఉంది అంటే కట్టొచ్చు, లేదు అన్నది వాస్తవం. అక్కడ గొంతమ్మ గుడి మాత్రమే ఉన్నది అన్నది వాళ్ళకి తెలుసు, ఆ వాడలో ఉన్నవారికి తెలుసు, ఆ ఊరిలో ఉన్నవారికి తెలుసు. వాళ్ళు పూర్వీకులు ఒక చిన్న గొంతమ్మ గుడిని కట్టుకున్నారు. ఆ గుడిలోకి వైశ్యులు అనేవారు ఒకప్పుడు రామాలయం శిథిలం అయిపోతే ఆ విగ్రహాలు తీసి గొంతమ్మ గుడిలో పెట్టారన్న సంగతి వాస్తవం. ఒకవేళ ఎంక్వైరీ పెట్టండి, కమిషన్ వేయండి, వీలైతే వాళ్ళందరిని వెళ్ళి ఒక్కొక్కరిని గడప గడపకి వెళ్ళి అడగండి. నిజ నిజాలు ఏంటో తెలిసిపోతాయి. ఎప్పటి నుంచి ఇది జరిగింది అన్నది వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పుడు 100 సంవత్సరాల నుంచి నిజంగా రామాలయం ఉంటే రామాలయం కట్టడానికి ఎవరు ఆపరు. 100 సంవత్సరాల నుంచి రామాలయం అక్కడ లేదంటే లేదు. ఇది ఆకువీడి ప్రజలు చెప్పే నిజం. అక్కడ గొంతమ్మ గుడి మాత్రం ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఒకవేళ దీన్నే గొడవగా తీసుకొని వచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టే కంటే చక్కగా త్రిబుల్ గారు ఏం చేయాలంటే 3 గుళ్ళు ప్రస్తావన తీసుకురండి. ఒకటి రామాలయము, ఒకటి గొంతమ్మ గుడి, ఒకటి చర్చ్ కట్టేయండి. చర్చికి వెళ్ళాడు చర్చికి వెళ్తారు, గొంతమ్మ గుడికి వెళ్ళాడు గొంతమ్మ గుడికి వెళ్తాడు, రామాలయంకి వెళ్ళాడు రామాలయంకి వెళ్తారు. కానీ ఇక్కడ అది కాదే. ఇక్కడ విషయం ఏంటంటే మత చిచ్చు పెట్టాలి, మత గొడవలు రేగాలనేనా ఆలోచిస్తున్నారు కొంతమంది. ఇంటర్వ్యూ చేస్తున్నా లలిత్ కుమార్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. మత గొడవలు రేగాలి, లేని రామాలయాన్ని అక్కడ కట్టిన తర్వాత గొడవలు అల్లర్లు రావాలి, 2 మతాల మధ్య ఏం రావాలంటే ఘర్షణలు రావాలని చూస్తూ ఈ మత గొడవలు పెట్టడానికి
చూస్తున్న లలిత్ కుమార్, కరుణాకర్ వీళ్ళందరూ కూడా మరి త్రిబుల్ గారు చెప్తుంటే ఇది తప్పు అని ఖండించకుండా ఆయన ఏదో ఆలోచనలో ఉన్నారు. అక్కడ ప్రజల మీద, అక్కడ ముఖ్యంగా క్రైస్తవుల మీద ఆయనకి కోపం వచ్చి ఉండొచ్చు, లేదా ఆ నియోజకవర్గంలో ఆయనకి కొంతమంది మీద వ్యతిరేకం రావచ్చు. రేపు పొద్దున్న ఒకవేళ ఆయన నియోజకవర్గం అది కాకపోదు, అక్కడ ఉన్న క్రైస్తవులు, ముస్లిమ్స్, ఇతరత్ర మతాల వారి ఓట్లు కూడా అతనికి అవసరం కాకుండా ఆయన నియోజకవర్గంలో ఆయన ఏం చేయాలో ఆయనకి క్లారిటీ ఉంది. ఒకవేళ రాముడు గుడి ఉంటే కట్టుకోమని వాళ్ళు చెప్పారు, లేదు కాబట్టి ఆయన ఒకవేళ ప్రభుత్వం మరలా ఒకవేళ కానీ కమిషన్ వేసినా లేకపోతే ఎంక్వైరీ చేసినా అక్కడ రాముడు గుడి ఉన్నట్టుగా తేలదు. ప్రభుత్వం ఒకవేళ అనుమతిస్తే కట్టడానికి ముందుకు వెళ్తానన్నారు. అక్కడ ప్రజలు, అక్కడ ఉన్న ఆ యొక్క ఆకువీడి ప్రజలు ఎవరు కూడా వెర్రోలు కాదు, వాళ్ళేమి జ్ఞానం లేనోళ్ళు కాదు, వాళ్ళకే ఆలోచన ఉంది. ఆ పూర్వీకులు చేసినటువంటి ఆ యొక్క కట్టినటువంటి గుళ్ళో ఏ విగ్రహాలు ఉన్నాయో, ఏ పూజలు జరిగాయో అవన్నీ వాళ్ళకి తెలుసు. నువ్వు వెళ్ళాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలంటే కరుణాకర్ అండ్ లలిత్ కుమార్ మీరిద్దరే కదా ఆయన ఇంటర్వ్యూ చేశారు. మీరిద్దరు వెళ్ళి ఆ ఆకువీడి ప్రాంతంలో ఉన్న 60-70 వేల మంది ఉన్నారు, వాళ్ళందరినీ మీరు ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేస్తుంది. అలాగే ఇప్పుడు మీడియా కూడా వెళ్ళండి, అందరూ కలిసి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో, ఏ నిర్ధారణ వచ్చిందో గడప గడపకి వెళ్ళి మనిషిని మీరు అడగగలిగితే నిజమేంటో బయటకు వచ్చేస్తుంది. అంతేగాని ఇవన్నీ మానేసి కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రజాస్వామ్య దేశంలో, భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశంలో ఎవరి మతాన్నైనా అవలంబించుకోవచ్చు, ఆచరించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు అన్న ఈ దేశంలో మత చిచ్చు పెట్టడానికి బయలుదేరినటువంటి పెద్ద మనుషులందరినీ ఏం చేయాలో ప్రజలారా మీరే ఆలోచించండి. నిజ నిర్ధారణకి రండి, వాస్తవాలు ఏంటో గ్రహించండి. మరి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మొత్తం అంతా అబద్ధాలు, డొల్లతనమే బయటపడ్డది. గతంలో కరుణాకర్ దగ్గర ఆ త్రిబుల్ గారు మాట్లాడిన మాటలని మన ఛానల్లో పెట్టాను, చూడలేని వాళ్ళు చూడొచ్చు. ఇది రెండోదిగా ఈ యొక్క లలిత్ కుమార్ చేసిన ఇంటర్వ్యూలో ఉన్నటువంటి డొల్లతనం అంతా కూడా బయటపడ్డది. నేను చెప్పిన వాస్తవాలు కాదు, గమనించండి. మళ్ళీ చెప్తాను, అక్కడ ఆకువీడి ప్రాంతంలో 100 సంవత్సరాల నుంచి రాముడి గుడి లేదంటే లేదు. ఇది వాస్తవం, ఆ ప్రజలు చెప్పిన నిజం. ఇది లేదంటే లేదని ఆ ప్రజలు చెప్పిన వాస్తవాలు ఇవి. ఇంకా అంతకన్నా ఏం కావాలి? లేని దాన్ని తీసుకొచ్చి ఉన్నట్టుగా చూపించడం, మాయ చేసి ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వాలట దేవాలయాల డబ్బుల్ని, ఆస్తుల్ని దోచుకుంటున్నాయట. ఇప్పుడు ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు ముగ్గురు మొత్తం కరుణాకర్ మీద, లలిత్ కుమార్ మీద, త్రిబుల్ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. అవునంటున్నారు వాళ్ళు. దేవాదాయ గుళ్ళ మీద వచ్చినటువంటి ఆదాయాన్ని అంతటినీ, ఆస్తులంతటినీ ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయంట, పర్మిషన్స్ ఇవ్వట్లేదట. ఆలోచించండి. వీటి మీద ప్రభుత్వము, ప్రజలు ఇలాంటి వాళ్ళ మీద స్పందించండి. మత చిచ్చు పెడుతున్న, మత గొడవలు రేపుతున్న, ఈ దేశాన్ని చెడగొట్టాలనుకుంటున్న ఇలాంటి వాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచమని మనవి చేయొచ్చు. దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.